భారతదేశంలో మహిళలు చీరలు కట్టుకోవడం మానేస్తున్నారని సూరత్లోని ఒక 10,000 మంది మహిళలు చీరలు కట్టుకుని బహిరంగంగా ఒక వాకింగ్ నిర్వహించడం అనేది జరిగింది. ఇందులో రకరకాల మోడల్స్లో ఉన్న భారతీయ సంప్రదాయ చీరలను ధరించి చూపించడం జరిగింది. అయితే వీరు చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు ఉన్న ఈ వేగవంతమైన సమాజంలో చీర కట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అనే మాటని ఎక్కువగా చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే చీర కట్టుకుంటే అన్ని రకాలుగాను వారికి సౌకర్యంగా ఉండట్లేదు అనే మాట చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రపంచానికి తలమానికమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో భారతీయులు, ముఖ్యంగా స్త్రీలు ఖచ్చితంగా వారంలో ఒకరోజైనా సరే చీర కట్టుకోవాలి అనే సంకల్పాన్ని వీరందరూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ చీరలను ఆదరించడం మొదలు పెడితే ఈ చీరలు భారతదేశం మళ్ళీ అందాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక నైటీలని, లేకపోతే విదేశీ వస్త్రాలంటూను రకరకాల చాలా చెడుపోకడలకి అవకాశం కల్పించడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా చీర కట్టుకోవాలి, ఖచ్చితంగా మహిళలు అనేవాళ్ళు వారంలో ఒకరోజైనా చీర కట్టుకోవాలి అనే నియమాన్ని సంకల్పం చేసుకోమని గుజరాతీలు భారతదేశం మొత్తానికి సందేశం ఇస్తున్నారు. ఎప్పటికైనా మన వాళ్ళు కళ్ళు తెరిచి సినిమాల్లో చూపిస్తున్న అర్ధ నగ్నంగా ఉండే చీరలు కాకుండా చక్కగా ఒంటి నిండా కట్టుకునే ఇలాంటి చీరలను కట్టుకునే అలవాటు చేస్తే మంచిది. ఇప్పటికే అంతరించిపోతోంది. విదేశీయులు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని స్వీకరిస్తున్నారు, మనం మాత్రం వాటిని ఏమాత్రం గౌరవించట్లేదు. అయితే విచిత్రం ఏంటంటే, ఇంత చేస్తున్న చీరలకి ధరలు ఏం తగ్గట్లేదు, చీరల ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. అలవాటు చేసుకుంటే ఎంత కష్టమైన పనువైనా సులువు అవుతుంది. ఇదే చీరతోటి ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసి వీరనారీమణిగా పేరు నొందారు. ఇలా ఎంతోమంది చేస్తున్నారు. కానీ మనకే ఈ దరిద్రం ఎందుకు పట్టింది? విదేశీ పోకడల నుంచిను ఎప్పటి నుంచైనా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోనూ ఈ ఖచ్చితంగా చీర కట్టాలి. విదేశీ వస్త్రాలు కట్టుకుంటే 1-2 రోజులు కట్టుకోవాలి తప్ప వారంలో అధిక సమయం చీరలతోటి గడపాలని. ఇంతకంటే ముఖ్యంగా దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చీర కట్టుకుని రావాలి అనే సంకల్పాన్ని చేయాలి. అయితే దీనికి దేవాలయంలో ఉండే పూజారులు ఎంత చెప్పినా వారు శత్రువులు అవుతున్నారు తప్ప ప్రయోజనం ఉండట్లేదు. దేవాలయంలోనే ఒక నియమం ఉండాలి. ఆ నియమావళిలో ఖచ్చితంగా మహిళలు చీర ధరిస్తేనే దేవాలయంలోనికి ప్రవేశం ఉంటుంది, లేకపోతే దేవాలయంలోకి ప్రవేశం ఉండదు అని చెప్పవలసి వస్తుంది. జై హింద్.